ఇక కన్యా రాశి వాళ్ళకి కేతు బలం అనేది ఈ పరాభవ నామ సంవత్సరంలో డిసెంబర్ 5 వరకు లేదు. అప్పటి వరకు కేతువు 12వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల కూడా రిలేషన్స్‌కి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. రిలేషన్స్‌కి డిటాచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొంత వైరాగ్యం కూడా ఉంటుంది. కానీ డిసెంబర్ 5 తర్వాత మాత్రం కేతువు 11వ స్థానంలోకొస్తాడు. కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా 2026 డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో విపరీతంగా దైవానుగ్రహాన్ని పొందుతారు. తీర్థయాత్రలకు వెళతారు, పుణ్యక్షేత్రాలకు వెళతారు, గురువుల అనుగ్రహం పొందుతారు. ఆధ్యాత్మిక శక్తి పెరగటం వల్ల ఆకస్మిక అదృష్టం కలిసొస్తుంది. అలాగే కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా జూన్ 2వ తేదీ వరకు గురుబలం అనేటటువంటిది లేదు. ఈ పరాభవ నామ సంవత్సరంలో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం అద్భుతంగా ఉంది. ఆ సమయంలో కన్యా రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటానికి బలం ఉంది. అంటే శని దోషం ఉన్నా కూడా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలం వస్తుంది కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. జాబ్ మారటానికి, మంచి ఇంక్రిమెంట్స్‌తో కొత్త జాబ్‌లోకి వెళ్ళటానికి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కన్యా రాశి వాళ్ళకి బలం ఉంది. ఆ సమయంలో మంచి ప్యాకేజ్‌తో జాబ్ మారకపోయినా, పెళ్లి నిశ్చయం కాకపోయినా, మళ్ళీ కన్యా రాశి వాళ్ళకి బలం ఎప్పుడుంటుందంటే 2027 జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో ఉంటుంది. జనవరి 24 నుంచి ఏప్రిల్ 6 మధ్యలో మళ్ళీ కన్యా రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యే యోగం, అదేవిధంగా మంచి ప్యాకేజ్‌తో జాబ్ మారే యోగం, బంగారం కొనే యోగం ఇవన్నీ లభిస్తాయి. ఆ సమయంలో మళ్ళీ గురుబలం ఉంటుంది. కాబట్టి గురుబలం లేని సమయంలో గురుబలం పెరగాలంటే గురువారం పూట కన్యా రాశి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళటం, గురువారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని గురువారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా గురుబలం పెంచుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. కన్యా రాశి వాళ్ళు పరాభవ నామ సంవత్సరం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. స్వస్తి.